ఏ రోజైతే ఈ మర్డర్ జరిగిందో ఆ రోజు నుంచి పక్కనున్న ఆదివాసీ గ్రామంలోని 2 అమ్మాయిలు మిస్ అయ్యారు. పర్ఫామ్ చేయడానికి ఏటో బయటికి వెళ్ళారు. ఈ విషయాన్ని మనం పోలీసులకి రిపోర్ట్ చేద్దాం. అసలు నీకేమైనా బుర్ర పనిచేస్తుందా? ఒక కుర్రాడు పోలీస్ స్టేషన్కి వచ్చాడు. వీళ్ళ కోసమే కదా బాధపడుతున్నాం. ఇక్కడికి పోలీసులు ఎందుకు వస్తున్నారంటే మొన్న రాత్రి ఇక్కడ ఒక మర్డర్ జరిగింది. అతి దారుణంగా చంపేశారు. ఇక్కడెవరు చనిపోలేదు తేజీ. ఈ పెళ్లి నేను చేసుకోవట్లేదు. ఇక ఆప్షన్ నేను నీకు ఇవ్వడం లేదు. నువ్వేమనుకుంటున్నారా? ఒకవేళ మా డాడీకి ఏమన్నా జరిగిందో మీ అందరినీ ఏం చేస్తానో చూడండి. రిలీజ్ హిమ్ రైట్ అవే. దొంగ నా కొడుకు. నువ్వే కోరుకున్నావు కదా నేను ఈ ఫ్యామిలీతో అడ్జస్ట్ అవ్వాలని. అదే చేస్తున్నాను. ఎందుకంటే వెరీ వెరీ డేంజరస్ ఇన్ ద ఫారెస్ట్. ఈ ఏరియాకి అలాగే ఇంటికి మహారాణి అవుతావు. నేను టిమ్మని మాట్లాడుతున్నాను. మీకు సంబంధించింది ఒకటి నా దగ్గర ఉంది. ఇదే ఆ మర్డర్ వీడియో. మీకు ఆ అమ్మాయి కావాలి, నాకు ఆ అబ్బాయి. రిషి పారిపో. నేను రిషి బాడీ తీసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. నేను నిన్ను ప్రాణాలతో పంపిస్తున్నాను. అదే నీకు ఎక్కువ. ఎంతవరకు వచ్చిందో చెప్పరా. ఇంకో 2 లేపేయాలంతే. త్వరగా కానివ్వు. ఈ అమ్మాయిని నేను ప్రాణాలతో తీసుకెళ్తాను. ఏ ఒక్కరిని వదిలిపెట్టను. బయటికి రారా. ఇన్స్పెక్టర్ గారు, ఏంటంటే నేను ఇంత పెద్ద రిస్క్ తీసుకోలేను. త్వరగా తెరు. అమ్మాయి ఎక్కడుంది? అమ్మాయి ఎక్కడుంది? హలో తేజు మేడం, టిమ్మా ఎక్కడి దాకా వచ్చారు మేడం? ఇంకో 5 నిమిషాలు టిమా. త్వరగా రండి మేడం. అలాగే చుట్టుపక్కల చూస్తూ రండి. నువ్వు కొంచెం కూల్ మిస్టర్ రింకు. ఈ గేమ్ సాగుతూనే ఉంటుంది. ఒకసారి మీకు ఛాన్స్ దొరికింది, ఇప్పుడు నాకు. అలాగే యూనిఫామ్లో ఉన్నప్పుడు అస్సలు టచ్ చేయకూడదు. రింకు అన్నా, ఎస్, నెవర్ ఎవర్. మీరు నమ్మరు కానీ ఇది చాలా తప్పు. మనం మ్యాన్ టు మ్యాన్ డీల్ చేసుకున్నాం, అవునా? ఇప్పుడు ఈ రాజేంద్ర సింగ్ అట్వాల్ రింకు అన్న ఇచ్చిన మాటకు కొంచెమైనా వాల్యూ ఇవ్వాలి కదా. చెప్పు. అనయ్య, ఇందాకెవరో అంబులెన్స్ అడవి వైపు వెళ్ళని చూసారట. ఎవరో ఏదో చెప్పారని నమ్మేస్తావరా నువ్వు? హాస్పిటల్ నుంచి ఏమైనా విషయం తెలిసిందా? లేదు, అసలు హాస్పిటల్ రిజిస్టర్లో ఏమీ దొరకలేదు. ఫోన్ కూడా అందట్లేదు. నేను చెప్పేది విను. మీరంతా అడవికి వెళ్ళి వెతకండి. నేను అక్కడికి వస్తున్నాను. సరే పద, బడిది. గుర్తు పెట్టుకో.
నువ్వు నీ పని చూడు, నేను నా పని చూస్తా. మేడం మీరు కనిపించారు. అలాగే తిన్నగా వెళ్ళిపోండి మేడం. మేడం జీప్ వస్తుంది మేడం, పోలీస్ జీప్. ముందు దాన్ని వెళ్ళనివ్వండి మేడం. మేడం బండి ఆపద్దు, మీరు తిన్నగా వెళ్ళిపోండి. వాళ్ళు నన్ను ఫాలో చేయొచ్చు కదా. ఏమీ చేయరు మేడం, మీరు అక్కడి నుంచి ఆగకుండా వెళ్ళిపోండి. అబ్బా ఈ అంబులెన్స్ అడవి మార్గం నుంచి ఎందుకు వెళ్తుంది? వీళ్ళు మెయిన్ రోడ్ నుంచి ఎందుకు తీసుకెళ్ళటం లేదు? మోహన్ చూపించు. ఐసి లేడీస్ డ్రైవరా? నువ్వు ఏ హాస్పిటల్కి తీసుకెళ్తున్నావు? ఒక్క నిమిషం ఉండండి. చెప్పండి సార్. సరే చెప్పేది విను. ఒక సెర్చ్ వారెంట్ వచ్చింది, త్వరగా. మేడం ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి. ఏంటిమా, కొంచెం అలర్ట్గా ఉండు. మీరు రింకు అంబులెన్స్ కోసం వెతుకుతున్నాడు. అంబులెన్సా? ఒక అంబులెన్స్ అయితే నా ముందే ఉంది, కానీ లేడీ డ్రైవర్ అండి. లేడీస్? మేడం రింకు అన్న మనల్ని వదలకుండా వెంటాడుతున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి. నువ్వు దాన్ని అక్కడే ఆపుంచు, వెళ్ళనివ్వద్దు. అక్కడ నుంచి బయలుదేరండి మేడం, త్వరగా త్వరగా బయలుదేరండి. నేను ఇప్పుడే టీంని తీసుకుని బయలుదేరుతున్నాను. బాబు బండాపు. ఓరి దేవుడా! వదిలేండి మేడం, వీడి సంగతి వదిలేయండి. అతని ప్రాణం పోతుంది. బతికే ఉంటాడు, వీళ్ళ మనుషులు వస్తారు, వీడిని ఎలాగైనా కాపాడుకుంటారు మేడం. మనల్ని ఎవరైనా చూసారంటే ప్రాబ్లం అయిపోతుంది మేడం. రండి మేడం. మేడం బండి నేను డ్రైవ్ చేస్తాను. ఏ బాబు టిమ్మక్, ఎక్కడున్నావు నువ్వు? వచ్చేస్తున్నాం సార్, పక్కనే ఉన్నాం. కొంచెం దారిలో ఇరుక్కుపోయామంతే. కొంచెం ఫాస్ట్గా రా, మన దగ్గర టైం చాలా తక్కువ ఉంది. ఎస్ సార్. అది నిజానికి దారి మధ్యలో ఒక యాక్సిడెంట్. హలో మేడం, మీరు ఇక్కడే దిగి రిసార్ట్కి వెళ్ళిపోండి. మేడం మీరు నువ్వు ఇందాక ఘోష్కి ఏం చెప్పబోయా? ఎక్కడ యాక్సిడెంట్? అది నిజానికి ఆయన నేను చెప్పింది ఏం వినలేదు. అంటే ఫోన్ కట్ అయిపోయింది మేడం. నేను ఎవరికి చెప్పను మేడం, అమ్మ తోడు. నా ఉద్దేశం ఏంటంటే ఎవరు చూడలేదు కదా, నేను ఎవరికి చెప్పను. చూడు, నువ్వే యాక్సిడెంట్ గురించి మాట్లాడుతున్నావో దాన్ని నువ్వు చూడలేదు. దాన్ని చూడనట్టుగానే వదిలేసి, లేదంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. అర్థమైందనుకుంటా. అర్థమైంది మేడం. అంబులెన్స్ అంటా మనం. హలో విను డోంగ్రే, అంబులెన్స్ దొరికిందా? దొరికిందండి, కానీ తప్పించుకు పారిపోయిందండి. దీనమ్మ అలా ఎలా తప్పించుకొని పోయింది? మీ మనుషులందరూ ఏం పీకుతున్నారు? అన్న, కానిస్టేబుల్ ఆపుంచాడు, కానీ అంబులెన్స్ తనను గుద్దేసి వెళ్ళిపోయింది. బతికే ఉన్నాడుగా, ఎక్కడున్నాడో తెలుసుకో. లేదు, తను ఇప్పుడు స్పృహలో లేడండి. హాస్పిటల్కే తీసుకెళ్తున్నారు. అన్న, మీరు టెన్షన్ పడకండి, అంబులెన్స్ అడవిలోనే ఉంటుంది, మనం వెతుకోవచ్చు. విను డోంగ్రే,
ఒకవేళ అంబులెన్స్ దొరక్కుంటే నిన్ను అలాగే నీ టీం మొత్తాన్ని ఎవరిని వదలకుండా సర్వనాశనం చేస్తాను. అంతా ఓకేనా సార్? మీ అమ్ముందా? లేదు, చనిపోయింది. నువ్వు సేఫ్. చెప్పులకి అన్న, ఇక్కడ వాడికి ఆపరేషన్ జరుగుతుంది. వాడి తల నుజ్జు నుజ్జు అయిపోయింది. రింకు తర్వాత కాల్ చేస్తా. చెప్పండి అన్నయ్య. తేజీ ఎక్కడుంది? అన్నయ్య పెళ్ళయింది మీకు, కానీ నన్ను అడుగుతున్నారా? నేను నీ జోకులు వినే మూడ్లో లేను. మనం మాట్లాడుకున్నాం కదా తేజీకి ఏం జరగడానికి వీల్లేదని. అన్నయ్య నేను ఏం జోక్ చేయట్లేదు. నేను కూడా మీకు చెప్పాను, నేనుండగా వదిన గారికి ఏం కాదని. కేవలం తను మన ఫ్యామిలీ మ్యాటర్స్. చూడు, మన ఫ్యామిలీ అను. తేజీ కూడా ఇప్పుడు ఈ కుటుంబంలో భాగం అయిపోయింది, గుర్తుపెట్టుకో. వాట్స్ గోయింగ్ ఆన్? హే, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? నిజం చెప్పావు అంటే మీరెక్కడికి వెళ్ళారు వదిన గారు? అన్నయ్య మీ గురించి ఎంత టెన్షన్ పడ్డాడో తెలుసా? లంచ్ సంగతి ఏంటి? వదిన గారు, అన్నయ్య మీరు ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఎప్పుడిప్పుడా? నేను కాసేపు అలా బయటకు వెళ్ళానంతే. లంచ్ సంగతి ఏంటి? మన ఇద్దరం ఎక్కడ ప్లాన్ చెప్పు. రింకు అన్న, అంబులెన్స్కి యాక్సిడెంట్ అయిందండి. నేరుగా లోయలో పడిపోయింది. మరా అమ్మాయి? అది చూడాలంటే కిందకి వెళ్లాల్సి ఉంటుంది. ఒక టీం ఇప్పుడే సైట్కి వెళ్తోందండి. నేను కూడా చేరుకుంటున్నాను. కానీ అన్న, చిన్న ప్రాబ్లం ఉంది. ఈ అంబులెన్స్ ఎవరో కుర్రోడు నడిపిస్తున్నాడు. నీ అబ్బా, అంబులెన్స్ ఇంకెవరు నడిపిస్తారు? అది అన్న, మా కానిస్టేబుల్కి ఏ అంబులెన్స్ వల్ల యాక్సిడెంట్ అయిందో తను నాకు ఫోన్లో చెప్పాడు. నడిపిస్తుంది లేడీ అని. సరే ఉండు. వదిన గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇందాక మీరేదో బయటికి వెళ్ళానని చెప్పారు కదా, ఎటువైపు వెళ్ళారు? నాకు ఏవో ఒక పర్సనల్ విషయాలు ఉంటాయి కదా, అయినా మీకెందుకు అంత ఇంట్రెస్ట్? నేను ఎక్కడికి వెళ్తాను, ఎవరితో వెళ్తాను, ఏం చేస్తాను నీకెందుకు? ఇంట్రెస్ట్ అనేది ఏం లేదు అనయ్య. నేను స్ట్రైట్ గా క్వశ్చన్ అడిగాను, అయినా స్ట్రైట్ గా ఆన్సర్ రా. సరే సరే, చాలా ఎక్కువైంది, ఇక వదిలే. రే రింకు రే, వస్తున్నా. వాళ్ళకి పెట్టు. చెప్పండి నాన్నగారు. ఈ సమర్థన ఏదో ఒకటి చేయరా. ఎక్కడి నుంచి వచ్చాడు? దొంగ అక్కడుకున్న ప్రాణాలు తీస్తున్నాడు. సమర్థ్ వాడు తిరిగొచ్చాడా? నా పెళ్లిలో కనిపించలేదే. నీకు ఇప్పుడే కదరా పెళ్ళయింది. ఎక్కడైనా గుర్రం దిగు, పని మొదలుపెట్టు. ఇవన్నీ నువ్వు వినకూడదులాగానే. వెళ్ళు వెళ్ళు. దమన్ వచ్చాడు, సమర్థ కూడా వచ్చాడు. నాన్నగారు, సమర్థ్ సంగతి నేను చూసుకుంటాను. ఏంట్రా ఇది? ఈ రాయల్ హౌస్లో బిజినెస్ పార్ట్నర్ అవునా కాదా? వాడి వ్యాపారానికి సెక్యూరిటీ చూసుకోవాలట.
మనం ఏమైనా వాచ్మెన్ అనుకున్నాడా? దొంగ నా కొడుకు. మనం డీల్ చేసుకున్నామా లేదా? చేసుకున్నాం. మరి ఆ పని మొత్తం సమర్థగడికి ఇచ్చేశాడు. మనం వాడి కట్టికి ఎదవలా కనపడుతున్నావేంటి? నాన్నగారు, తనేం చేసుకుంటాడో చేసుకొనివ్వండి. పంజాబ్ బిజినెస్ మనమే తీసుకుంటాం, ఇది మాత్రం గ్యారంటీ. ఆ తర్వాత మెల్లమెల్లగా ఎన్ని లెక్కలైతే ఉన్నాయో నేను చూసుకుంటాను. అయితే సమర్థంగా చూసుకో. ఆగు. ఆ డాన్సర్ సంగతి ఏవిందిరా? మన వాళ్ళని పెట్టాను, దొరుకుతుంది. ఆ రాత్రి నేను తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. దీన్ని కూడా అప్పుడే లేపేస్తుంటే బాగుండేది. మనం బిజినెస్ చేసుకోవాలా లేక మనుషులను చంపుకుంటూ తిరగాల? నాన్నగారు, నేను బిజినెస్ని అలాగే మనుషుల్ని రెండూ చూసుకుంటాను. రిషి, నువ్వు దీని గురించి ఎవరికి చెప్పకూడదు. నా మీద ఒట్టే రిషి. రిషి బతుకుండాలనుకుంటే నోరు మూసుకోవాలి. లేదంటే నేను ఒక్క రోజు కాదు కదా, గంటల్లో చంపేస్తారు. ఏ నువ్వు ముందుకు చూడు, అటు అటు అటు. నువ్వు ఇటు చూడు, చూడు చూడు. జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా చూడండి. అన్న రండి రండి. అన్న అంబులెన్స్ చూడండి, అది ఫుల్ స్పీడ్లో వెళ్ళి అలా నదిలో పడిపోయింది. అటు చూడండి. ఏయ్ బైనాక్యులర్ ఇవ్వు, తీసుకోండి. పిల్లలు ఆడుకునేది తీసుకొచ్చావా? అవునండి, డిపార్ట్మెంట్ది పగిలిపోయింది. పొందులన్నీ పోగాయి దీనమ్మ. దీనమ్మ, ఆ బెంగాలీ ఇక్కడికి కూడా చేరుకున్నాడు. బెంగాలా? అది పిల్లాడదన్నా. ఇది పట్టుకొని అందరూ కిందికి పదండి. పదండి కిందకి. డిఎస్పీ గారు, అంటే మీరు అమ్మాయిని తీసుకొని వెనక్కి వెళ్ళిపోయారు అనుకున్నాను, కానీ మీరు ఇక్కడే ఈ నది ఒడ్డున కూర్చుండిపోయారేంటి? నేను తనని నా వెంట తీసుకెళ్తాను రింకన్నా. ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం. ఈ కొండ ఉంది కదా, అక్కడి నుంచి పడిపోయింది అంబులెన్స్. అంటే ఒకవేళ కానీ ఆ అమ్మాయి డెడ్ బాడీని తీసుకొని మీరు కోల్కతా చేరుకున్నారంటే ఖచ్చితంగా మీకు మెడల్ దక్కుతుంది. ఎక్స్క్యూజ్ మీ, అవును, ఈ క్రాష్ సైట్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అంబులెన్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యాక్సిడెంట్లో బతికే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అవకాశమే లేదు సార్. మీరే చూస్తున్నారుగా, అంబులెన్స్ పూర్తిగా ముక్కలు అయిపోయింది. ఒకవేళ అంబులెన్స్లో ఎవరైనా పొరపాటున ఉన్నా వాళ్ళు ప్రాణాలతో ఉండే అవకాశమే లేదు. చనిపోయి ఈ నదిలో కొట్టుకుపోయి ఉంటారు. ఇదిగో చూడు బాబు, నేను చెప్పేది విను. ఈ డీసీపీ ఎలాగో కలకత్తాకు వెళ్ళిపోతాడు, అవునా? కానీ నువ్వు ఇక్కడే ఉండాలి. ఉంటావుగా? అయితే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో. నేను అదే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నాను. వాళ్ళు ప్రాణాలతో ఉండే ఛాన్సే లేదు. ఖచ్చితంగా నదిలో కొట్టుకుపోయి ఉంటారు. నిజంగానా? అవును, నిజంగానే. వెరీ గుడ్. ఇంటికెళ్ళు మిస్టర్ రింకు, మీ నాన్నగారితో చెప్పు. లకే,
ఈ నది ఎక్కడి దాకా వెళ్తుందో మొత్తం సెర్చ్ చేయండి. అలాగేనా? ఏయ్ పదండి. దొంగరా విను సార్, మీ మనుషుల్లో కొంతమందిని అటు పంపించు. మిలే అందరికీ చెప్పు, అటు పదండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అమ్మాయి దొరికి తీరాలి. హలో, ఎవరు? టిమ్మా? సరే, నాకు ఆ వీడియో పంపించు. అన్నా, మనోడొకడు ఇంటర్నెట్లో ఎవరో టూరిస్ట్ వీడియో చూశాడంట. అందులో టిమ్మా ఉన్నాడని చెప్తున్నాడు. ఒకసారి చూడన్నా. ఇతనే కదా? అవును, ఇతనేనండి అంబులెన్స్ నడిపింది. పక్క అవునన్నా, చూడ్డానికి అలానే అనిపిస్తున్నాడు. లేడీస్ ఎవరు లేరా? లేదు, ఇతను ఒక్కడే ఉన్నాడు. వీడి మొహం చూడన్నా, వీడి మొహం చూస్తుంటే బాగా దెబ్బలు తగిలినట్లేవు. డిఎస్పి గారు, బ్యాడ్ లక్ అండి. మీ టీంలో ఒక సైనికుడు ఎలాగూ పోయాడు. అన్ని విషయాలు ఇక వాడే చెప్తాడు. లక్కీ, ఆ టిమ్మా నా కొడుకుని వెతుకో. వాడే మొత్తం చెప్తాడు. అసలు ఇంతకీ ఇక్కడ ఏం జరిగిందో. అలాగే రే, పదండ్రా. టిమ్మాని పట్టుకోవాలి, పదండి. నువ్వు రోజంతా తింటూనే కాలక్షేపం చేస్తావా? నీకు ఇంకా పని పాట ఏం లేదా? నువ్వు కూడా తీసుకో. ఒకే ఒక్క పనుండేది, దమన్ పెళ్ళి. అది కూడా చేసేసాం కదా. తమనికి పెళ్ళి అయితే ఏమైంది? మనకి ఇంకో పిల్లాడు ఉన్నాడుగా పెళ్లి చేయడానికి. రింకు గురించి మాట్లాడుతున్నావా? ఇంకెవరు? నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటారా ఏంటి? చేసుకుని చూపించండి. ఏంటంటే మీరు నిజంగా చాలా మంచి విషయం చెప్పారు. ఇలా చూడండి, అతిథులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఏర్పాట్లు చేయడానికి మనకు పెద్ద టైం ఏం పట్టదు. కానీ నాకు ఎప్పుడూ నవ్వుతూ ఉండే అమ్మాయి కావాలి. అవును. దమన్ భార్య మీద నాకు ఏమాత్రం హోప్స్ లేవు. వాడికి చాలా చెత్త వైఫ్ దొరికింది. నీ కొడుకు కూడా పూర్తిగా పనికి మాలినోడే కదా. మీరు దయచేసి నా దమన్ని ఏమీ అనకండి. వేళ నాన్నగారు, కొడుకంటే వీడిలా ఉండాలి. తండ్రి పేరు నిలబెడతాడు వీడు. చెప్పు నాన్న. అది డాన్స్ చేసేది పని పూర్తయిపోయినట్టే. ఏమైంది నాన్నగారు? మీకు ఈ వార్త నచ్చలేదా? ఇంకా మన పని పూర్తి కాలేదురా. ఆ వీడియో వాళ్ళు ఏమయ్యారు? నాన్నగారు, టైం ఇస్తే వాళ్ళ గురించి కూడా తెలుస్తుంది. అలా అన్నో బాగుంది. ఇప్పుడు చూడు, మనకి ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ నాకు అలా అనిపించట్లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయమంటావు శాష్? నేను వాడికి ఎంతగానో నచ్చి చెప్పాను ప్రాక్టికల్గా ఉండమని. వీళ్ళందరూ చాలా డేంజరస్ అన్నాను. చూడు ఇప్పుడు ఏమైందో. పోయాడు. మనం దీన్ని మర్చిపోవాలి. అవును, సైలెంట్గా ఉండటానికి మనకు డబ్బులు కూడా ఇచ్చాడు కదా. సో ఒకవేళ నువ్వేదైనా గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వాలనుకుంటే ఇక్కడ మనం కొంచెం డబ్బు సంపాదించామంతే. అన్నగారు, సర్జరీ అయిపోయింది, బతికిపోయాడు వాడు. కానీ ఆ డాక్టర్ ఏం చెప్పాడంటే కానిస్టేబుల్ ఇప్పటికీ కోమాలోనే ఉన్నాడని. ఎప్పుడు స్పృహలోకి వస్తాడో మనం ఏం చెప్పలేము. నేను డాక్టర్కి కాల్ చేసి గంటకు చెక్ చేస్తానండి. నాకేదైనా ఇన్ఫర్మేషన్ అందగానే నేను మీకు వెంటనే చెప్తాను.
ఒక్క నిమిషం అన్న, ఇప్పుడే వస్తాను, మీరు ఇక్కడే ఉండండి. అసలు ఇడు కారు ఇక్కడ ఎందుకు ఆపాడో ఏంటో. నేను ఒక సిగరెట్ తాగొస్తాను. అన్నా అన్నా, పట్టుకొని తినమ్మ దొంగ నా కొడుకులు. అయ్యగారు, అది డోంగ్రా వచ్చాడు. వాడు ఇప్పుడు ఎందుకు వచ్చాడు? వస్తున్నాను. నాన్నగారు అంబులెన్స్ లోయలో పడిపోయింది. దానికి ముందే డ్రైవర్ కానిస్టేబుల్ని గుద్దేసి వెళ్ళిపోయాడు. ఆ కానిస్టేబుల్ చెప్పినట్టు ఆ బండి ఎవరో లేడీ నడిపించింది. నేను ఇప్పుడే వస్తాను. దమన్, భోజనం చేయి. నీ మామ వచ్చాడంటే నువ్వు వెళ్ళటానికి. రే వాడిని రమ్మను, లోపల రమ్మను. ఇక్కడికి వచ్చి కలవమని చెప్పు. వెళ్ళు. యూ ఓకే? ఓ భోంచేస్తున్నారా? నేను షూ విప్పేసి వస్తాను. ఓ డోంగ్రే, అది సారీ అన్నగారు, మీ ఫోన్ కలవలేదు, అందుకే మీకు ఒక అర్జెంట్ అప్డేట్ చెప్పాలి. ఇది బ్యాడ్ న్యూస్. అది హాస్పిటల్లో కానిస్టేబుల్ ఉన్నాడు కదా, తను ఏం చెప్పకుండానే చనిపోయాడండి. తనకేమైంది? ఏమైంది? తనకేమీ కాలేదు. ఇలా మనలాగా డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చొని చావడం చంపడం గురించి వినడం తనకు అలవాట్లేదు. చూడరా మీ అమ్మోళ్ళ చూడు, ఏమైనా ప్రభావం పడిందా? రొట్టెలు ఇంకా లాగిచ్చేస్తుంది. నీ పెళ్ళానికి కూడా ఇదంతా అలవాటు అయిపోద్దులే. అయినా ఎందుకు అలవాటు చేసుకోవాలి? మనం కూడా ఒక నార్మల్ ఫ్యామిలీ లాగా బిహేవ్ చేయొచ్చు కదా, కనీసం ఒక్కసారైనా. ఇప్పుడు ఏమైంది అన్నయ్య? రే గుడ్ నైట్. విదేశాల్లో చదువుకుని వచ్చాడు కదా, ఇలాంటివన్నీ నచ్చో వాడికి. వీడిని పుట్టగానే చంపేస్తుంటే బాగుండేది. ఏముంటుందిరా నార్మల్ ఫ్యామిలీలో? ఏరా ఇలాంటి వాడు నాకెలా పుట్టాడు అసలు? మోహన్ చూపించు. మీరు అక్కడ నుంచి బయలుదేరండి మేడం, త్వరగా వెళ్ళండి. తేజీ, ఆర్ యూ ఓకే? ఐఎమ్ ఫైన్ దమన్. నీకేమైనా కావాలంటే చెప్పు, నేను ఇక్కడే ఉంటాను. బతికే ఉంటాడు, వీళ్ళ మనుషులు వస్తారు, వీడిని ఎలాగైనా కాపాడుకుంటారు మేడం. మన కానిస్టేబుల్ ఉన్నాడు కదా, తను ఏం చెప్పకుండానే చనిపోయాడండి. స్పృహలోకి రా, నీ కళ్ళు తెరిచుంచు. చాలా రక్తం కారిపోతుంది.
కోయల్ కోయల్ దొంగ నా కొడుకులు నీకోసమే వెతుకుతున్నారు. నేను నీకు హెల్ప్ చేయడం కోసమే వచ్చాను. నేను నీకు ఎప్పటికీ ఏమీ కానివ్వను. దయచేసి నా మీద నమ్మకం పెట్టుకో. కోయల్ కాసేపు ఓపిక పట్టు. హలో ఘోష్, మీ మనాలి సస్పెక్ట్ గురించి ఈరోజు ఉదయం మాకు న్యూస్ వచ్చింది. చెప్పండి సార్. సస్పెక్ట్ పేరేంటి? కోయల్. అఫీషియల్గా తను చనిపోయినట్టుగా కన్ఫర్మ్ చేశారు. సో నీ మనాలి కేసుని వెంటనే క్లోజ్ చేసి ఇక్కడికి వచ్చేసాయి. కానీ సార్ నా దగ్గర తను చనిపోయినట్టుగా ఏ విధమైన ఎవిడెన్స్? డెడ్. షీ ఈజ్ డెడ్. కానీ గినియన్ సాకులది ఘోష్. కానీ సార్